రైట్ హైడ్రా అధికారులు పోచారం మున్సిపాలిటీలోని దివ్యానగర్ లేఅవుట్ చుట్టూ ఉన్న ప్రహారీ గోడ కూల్స్తున్నారు. నల్లమల్లారెడ్డి కాలేజీ యాజమాన్యం గోడ కట్టి కాలనీలో ప్లాట్లు కబ్జా చేసిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. అక్కడి నుంచి పరిస్థితి మనం చూసాం. మార్నింగ్ కూడా ఏదైతే ఫ్లెక్సీలు కూడా ఏర్పాటు చేసినటువంటి సిచ్యువేషన్ కనిపించింది. వెల్కమ్ హైడ్రా అంటూ కూడా ఏదైతే ఈ మధ్య కాస్త గ్యాప్ తీసుకున్న హైడ్రా మళ్ళీ దూకుడు పెంచినటువంటి సిచ్యువేషన్ కూడా మనం చూస్తున్నాం. दूसरा गाड़ी भी आ रहा है, इधर ही आ रहा है। రైట్ హైడ్రా అధికారులు పోచారం మున్సిపాలిటీలోని దివ్యానగర్ లేఅవుట్ చుట్టూ ఉన్న ప్రహారీ గోడ కూలుస్తున్నారు. నల్లమల్లారెడ్డి కాలేజీ యాజమాన్యం గోడ కట్టి కాలనీలో ప్లాట్లు కబ్జా చేస్తుందని స్థానికులు ఆరోపిస్తున్నారు. మనం స్క్రీన్ లో కూడా చూస్తున్నాం ప్రహారీ గోడ కూలుస్తున్నటువంటి దృశ్యాలు. అదేవిధంగా వి వెల్కమ్ హైడ్రా అంటూ కూడా ఏర్పాటు చేసినటువంటి ఫ్లెక్సీని కూడా మనం చూస్తున్నాం. అందరూ వెల్కమ్ చేస్తున్నారు ఏదైతే హైడ్రా కూల్చివేతలకు సంబంధించి. ప్రజెంట్ అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని మనకి తెలియజేయడానికి మా ప్రతినిధి లహరి సిద్ధంగా ఉన్నారు. రైట్ లహరి, మల్లారెడ్డి కూడా స్పందించినట్టు తెలుస్తుంది హైడ్రా కూల్చివేతలకు సంబంధించి. ప్రజెంట్ అక్కడ కండిషన్ ఏంటి? ఇప్పటికే అక్కడ పోలీసుల బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు కదా. ఉదయం నుంచి కూడా ఇక్కడ హైడ్రా కూల్చివేతలు అయితే కొనసాగుతూనే ఉన్నాయి. ఇక్కడ సర్వే నెంబర్ 44, 45 సాగుతూనే ఉన్నాయి. ఇక్కడ సర్వే నెంబర్ 44, 45, 46, 47 సర్వే నెంబర్లో అయితే పూర్తిగా ఇక్కడ అక్రమంగా నిర్మాణాలు చేపట్టారు. అక్రమంగా ఇక్కడ ప్రహారీ గోడ నిర్మించారు. దీంతో ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది ఎవరైతే కాలనీ వసూలు ఉంటారో వాళ్ళు ఫిర్యాదు చేయడం జరిగింది హైడ్రా కమిషనర్ కి. ఈ నేపథ్యంలో ఇక్కడ పూర్తిగా కూల్చివేస్తున్నటువంటి పరిస్థితి. ఇక్కడ పూర్తిగా ఇక్కడ జిహెచ్ఎంసీ, డిఆర్ఎఫ్, పోలీసు బందోబస్తు నడుమ అయితే ఇక్కడ కూల్చివేతలు అయితే ఉదయం నుంచి కూడా కొనసాగుతూనే ఉన్నాయి. అయితే ఇక్కడ నల్లమల్లారెడ్డి మనుషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఎంప్లాయీస్ నల్లమల్లారెడ్డి ఉపాధిని ఎవరైతే కల్పిస్తున్నారో వాళ్ళంతా కూడా ఒక్కసారికి ఇక్కడ చేరుకొని ఇక్కడ నల్లమల్లారెడ్డి అక్రమంగా నిర్మించలేదు, ఆయనకి పట్టా భూమి ఉంది, ఆయన కింద మేము కొన్ని సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాము, ఇది అక్రమంగా నిర్మించలేదు, పూర్తిగా వెరిఫికేషన్ చేసుకోకుండా ఇక్కడ ప్రహారీ కూడా కూల్చివేస్తున్నారని చెప్పేసి ఇక్కడ ఆయన దగ్గర ఉపాధి పొందుతున్నటువంటి చాలా మంది ఎంప్లాయీస్ కూడా ఒక్కసారికి ఇక్కడ నిరసన చెరగోలమైనటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. పూర్తిగా పోలీసులు కూడా వాళ్ళని కంట్రోల్ చేయలేని సిచ్యువేషన్ కూడా కొద్దిసేపటి క్రిందట మనకి ఇక్కడ జరిగింది. సో చూసుకోవచ్చు విజువల్స్ లో కూడా దాదాపుగా చాలా మంది ఎంప్లాయీస్ ఇక్కడికి చేరుకొని ఇక్కడ ప్రహారీ గోడని ఏదైతే ఉందో 9 గేట్ల వరకు కూడా ప్రహారీ గోడ నిర్మించారు. ఆ ప్రహారీ గోడ అక్రమంగా నిర్మించారని చెప్పేసి ఇప్పటికే హైడ్రా కమిషనర్ రంగనాథ్కి అయితే ఫిర్యాదు వెళ్లడం జరిగింది. ఈ నేపథ్యంలో ఉదయం నుంచి కూడా కూల్చివేతలు అనేటివి కొనసాగుతూనే ఉన్నాయి. కానీ ఆయన కావాలి పూర్తిగా వెరిఫికేషన్ చేయలేదని చెప్పేసి కొంతమంది చెప్తున్నారు. సో ఇక్కడ కొంతమందితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం, ఎందుకంటే చాలా వరకు కూడా ఇక్కడ గందరగోళమైనటువంటి వాతావరణం నెలకొంది. సో ఇక్కడ మెయిన్ గా మనం ఇక్కడ కొంతమంది ఉన్నారు, వాళ్ళతో పెడతారు, నీళ్ళు పెడతారా? ఎంత ఈ అడవిలో ఉన్నప్పుడు మా సారు ఎంత బాగు చేసినాడు, ఎంత శుభ్రం చేసినాడు, అది న్యాయం. చెప్పండి, నల్లమల్లారెడ్డి పూర్తిగా అక్రమంగా నిర్మిస్తున్నటువంటి ప్రహారీ ఉదయం నుంచి కూడా చూస్తున్నాము హైడ్రా అధికారులు ఇక్కడ మీరు ప్రహారీ కూడా ఏదైతే ఉందో వాటన్నిటి అక్రమంగా నిర్మిస్తున్నారు, ఇది ప్రభుత్వ స్థలం అని చెప్పేసి ఉదయం నుంచి కూల్చివేస్తున్నారు. కానీ అయినా కూడా ఇది మీరు ఏమంటారు, అసలు హైడ్రా కరెక్ట్ చేస్తుందా లేదా, ఇది నిజంగా ప్రభుత్వ భూమా లేదా మీది పట్టా భూమా? పూర్తిగా ఏకపక్ష నిర్ణయం. హైడ్రాకు దీనికి ఎలాంటి సంబంధం లేదు. కేవలం కొంతమంది స్వార్థపూరిత వ్యక్తులు వాళ్ళ స్వార్థం కోసం చేసినటువంటి ఒక అభియోగానికి ఎలాంటి ఎంక్వైరీ జరగకుండా ఏకపక్షంగా మా ఇంటి మీద పడి గుండాల్లాగా దొంగల్లాగా మార్నింగ్ 5:30కి వచ్చేసి ఇక్కడ కూల్చివేతలు చేస్తూ
సపోర్ట్ చేస్తున్నారు. కానీ చట్టం ముందు అందరు కూడా సమానమే. మేము ఖచ్చితంగా న్యాయపరమైనటువంటి సలహా తీసుకుంటాము. హైకోర్టుకి వెళ్ళాము. హైకోర్టులో తప్పకుండా మేము ఎప్పుడు కూడా న్యాయం జయిస్తుంది. ఆ న్యాయం మా వైపు ఉంది కాబట్టి మేము ఖచ్చితంగా విజయం సాధిస్తాము. వీళ్ళందరిది మామూలు రోజున కాదు. ఒక ఆయన మాట్లాడుతున్నాడు ఇక్కడ, తీసుకొస్తే వచ్చే వాళ్ళు కాదు, తీసుకొస్తే వచ్చింది మీరు, మేం కాదు. ఆగండి, తీసుకొస్తే వచ్చింది మీరు, మేం కాదు. వీళ్ళందరూ కూడా మా దగ్గర గత 30 సంవత్సరాలుగా పనిచేస్తున్నారు. ఇందులో అందరికి కూడా మేము మా సొంత పట్టా భూమిలో ప్లాట్లు ఇవ్వడం జరిగింది. మా మమ్మల్ని ఎలా చూసుకుంటారో వాళ్ళని కూడా అలానే చూసుకుంటున్నాము. అలాంటి పరిస్థితులలో వాళ్ళు కడుపుమండి వస్తే వాళ్ళ మీద దాడి చేసుకుంటూ వీళ్ళని ఎవడో పిలిస్తే వచ్చిండని ఒక ఆయన మాట్లాడుతున్నాడు. ఆ ఒక ఆయన నేను ఏం చెప్తున్నా అంటే, ఎవడో పిలిస్తే రాలేదు, ఎవడో పిలిస్తే నువ్వు వచ్చావు ఇక్కడికి, ఎవడో పిలిస్తే నువ్వు వచ్చావు. ఇది పూర్తిగా చట్ట విరుద్ధం, పూర్తిగా చట్ట విరుద్ధం. చట్టం ముందు ఎవరైనా ఒక్కటే. మేము కోర్టుకు వెళ్తున్నాము, హైకోర్టుకు వెళ్తున్నాము. దీని వెనుక ఎంతమంది పెద్దలున్నా, ఎంతమంది స్వార్థపరుల హస్తాలున్నా కూడా ఖచ్చితంగా వదిలిపెట్టేది లేదు. చివరి వరకు పోరాడతాం, మేము విజయం సాధిస్తాం. ఈ రోజు కొంతమంది సంబరాలు జరుపుకోవచ్చు, ఏది మాకు వ్యతిరేకంగా కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళు, కానీ ఎప్పుడు కూడా నిజమే గెలుస్తుంది. ఆ నిజం మా వైపు ఉంది. జై నల్లమల్లారెడ్డి గారు. మీరు ఎప్పటి నుంచి 30 మేము వచ్చి 40